Good morning, beautiful people. My name is Vamshi Krishna. I'm in US right now. నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. దిస్ స్టాండ్ ఐ పుట్ ఆన్ ఈజ్ మై బైక్. ఇది నా హెల్మెట్కి మౌంట్ అయిన కెమెరా. వావ్, బ్యూటిఫుల్ వెదర్ రైట్. ఇంత బ్యూటిఫుల్ వెదర్లో బైక్ రైడ్ చేయకపోతే ఎట్లా? సో ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎ రైడ్. యూ గైస్ విల్ జాయిన్ మీ టుడే అండ్ గోయింగ్ ఫార్వర్డ్. బైక్ బాగుంది కదా, ఎంత బాగుంది కదా. దిస్ ఈజ్ మై బైక్. ఇట్స్ అ బెనెల్లీ 302S అండ్ యూఎస్లో బైక్ ఇది ఇట్స్ గోనా బి రియల్లీ ఇంట్రెస్టింగ్. నా వీడియోస్ ఇట్స్ గోనా బి ఆల్ అబౌట్ ద బైక్ అండ్ మీ అండ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళడం. ద వెదర్ ఇస్ సో బ్యూటిఫుల్ టుడే. సో లెట్స్ గెట్ ఆన్ టు ద బైక్ అండ్ టాక్. బాయ్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. కథ ఏంటంటే చెప్పిన కదా ఇందాక రైడ్కి వెళ్తున్నా అని. రైడ్ ఏమేం కాదు, జస్ట్ ఇట్లా నాకు కొంచెం పని ఉంది, ఆ పనికి వెళ్తున్నా. సో ఐ రీసెంట్లీ బాట్ దిస్ కెమెరా. బిఫోర్ ఐ టాక్ టు యూ గైస్ అబౌట్ ఆల్ దిస్, హూ యామ్ ఐ, వేర్ యామ్ ఐ, వాట్ యామ్ ఐ డూయింగ్ హియర్ అండ్ హౌ డిడ్ ఐ ఎండ్ అప్ ఆన్ దిస్ ప్లేస్ అండ్ హౌ డిడ్ ఐ ఎండ్ అప్ ఆన్ దిస్ బైక్, అవన్నీ చెప్పాలి మీకు. సో హూ యామ్ ఐ? మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ. ఛానల్ పేరు చూసే ఉంటారు, వంశీ కృష్ణ అనే పెడతా. సో నేను బేసికలీ కెంట్లో ఉన్నాను. కెంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒహాయో స్టేట్, వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ యూఎస్ఏ. ఈ ప్లేస్ క్లీవ్లాండ్కి దగ్గర. ఇఫ్ అట్ ఆల్ మీకు ఎవరికైనా క్లీవ్లాండ్ తెలిసి ఉంటే తెలుస్తుంది, క్లీవ్లాండ్కి దగ్గర. సో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. అసలు ఈ యూఎస్కి ఎందుకు వచ్చిన, దాని స్టోరీ ఏంటి అంటే, నాకు యూఎస్కి రావాలని అసలు చిన్నప్పటి నుంచి ఇది పాసిబుల్ అని కూడా నాకు ఎప్పుడు అనిపించకపోతుండే, బికాస్ ఐ వాజ్ ఇన్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను అసలు పాసిబుల్ అవుతుందా కాదా అన్నట్టు నేను ఎప్పుడు ఆలోచించలేదు. అసలు యూఎస్ ప్లాన్ కూడా నాకు ఎప్పుడు లేకుండా, నేను యూఎస్కి వచ్చే 6 months ముందు దాకా కూడా నాకు యూఎస్ ప్లాన్ లేకుండే. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డెస్టినీ అంటారు కదా, ఏదో రాసి పెట్టుంటే అయిపోతుంది అన్నట్టు. రాసి పెట్టుండే అయిపోయింది అనుకుంటాను నేను ఎప్పుడు. సో అసలు ఎందుకు రావాల్సి వచ్చింది యూఎస్కి అంటే, నాకు యూఎస్కి రాకముందు ఇండియాలో ఐ యూస్ టు వర్క్ ఇన్ అన్ ఎంఎన్సీ, డెలాయిట్లో వర్క్ చేస్తుండే. ఐ యూస్ టు వర్క్ లైక్ యాజ్ అన్ ఆడిట్ అనలిస్ట్. ఒక 2.5 years వర్క్ చేసిన దానికి నా కాలేజ్ అయిపోయినాక. అది కానీ అప్పుడు నాకు ఎంత వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోతుంది, నాకు ఆడిటింగ్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. ఇట్స్ ఎ బోరింగ్ వర్క్ అనిపిస్తుండే నాకు. సో నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాడు నా ముందు సెమిస్టర్కి యూఎస్కి వచ్చిండు. వాడు రాగానే ఐ వాజ్ లైక్, యూఎస్కి రావచ్చా, లైక్ నాలాగనే వాడు మిడిల్ క్లాస్ కదా, అలా ఎలా యూఎస్కి వచ్చిండు, అసలు ఒక ఆప్షన్ ఉందా అని చెప్పి వాడికి కాల్ చేసి, వాడు దిగంగానే వాడికి కాల్ చేస్తే ఇంకా వాడు స్టోరీ అంతా చెప్పిండు. అరే ఇట్లా లోన్ తీసుకోవచ్చురా, అన్సెక్యూర్డ్ లోన్ ఇస్తారు, వచ్చేసి యూఎస్కి నీకు పెద్దగా ఏం అడగరు అంటే. నేను కూడా సరేలే, నాకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంది, పే స్లిప్స్ ఉన్నాయి ఆఫీస్వి, అవి చూపించిన లైక్ మనకి యూఎస్కి రావడానికి లోన్ రావడం అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు, ఇస్తారు. మంచి నీకు కాలేజ్ ఎక్స్పెన్సెస్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి కూడా కవర్ అయ్యేటట్టు లోన్ ఇస్తారు. సో ఫస్ట్ ఆ పాసిబిలిటీ ఎతికిన, లోను వచ్చే ఛాన్స్ ఉంది, సరే కదా అని చెప్పి నెక్స్ట్ థింగ్ ఏంటి, అక్కడ ఉండే ఖర్చులు కవర్ అవుతాయా, ఇండియాలో ఖర్చులు అవి కూడా కవర్ అవుతున్నాయి, పర్ఫెక్ట్. ఇంకా జస్ట్ లైక్ నాకు ఏ రీసెర్చ్ లేదు, లిటరలీ ఏ రీసెర్చ్ లేకుండా ఏ కోర్స్ తీసుకోవాలో కూడా నాకు అంత క్లారిటీ లేకుండే. జస్ట్ ఏ కోర్స్ తీసుకుంటే లోన్ తొందరగా వస్తుందా అన్నట్టు ఆ కోర్స్ తీసుకున్నా, బిజినెస్ అనలిటిక్స్ తీసుకున్నా. అందరూ అదే తీసుకుంటారు, బిజినెస్ అనలిటిక్సే తీసుకుంటున్నారు ఇప్పుడు. అదొకటి తీసుకొని ఐ కన్విన్స్ మై పేరెంట్స్, నేను పోయి మంచిగా ఉంటా అది ఇది అని చెప్తే, ఇంకా వాళ్ళకి లైక్ ఓకే. ఇంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఓనర్స్ నేను ఉండే, బట్ స్టిల్ దేవర్ లైక్ ఓకే మేము మేనేజ్ చేసుకుంటాం, నువ్వు మంచిగా వెళ్ళి సెటిల్ కావాలి.
నాకు అసలు పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ అప్లై చేసి నాకు పాస్పోర్ట్ వచ్చిన 3 monthsకి నేను యూఎస్లో ఉన్నా ఆల్రెడీ. ఐ మీన్ యూఎస్ వీసా వచ్చేసింది ఆల్రెడీ. అంత క్విక్గా అయిపోయింది నా ప్రాసెస్ అంతా. అసలు ఎందుకు రావాల్సి సో యూఎస్కి రావడానికి ఇది బ్యాక్ స్టోరీ. అయితే నా వీసా అసలు ఇప్పుడు ఏం చేస్తున్నా, యూఎస్లో వచ్చిన మాస్టర్స్ చేస్తున్నా. మాస్టర్స్లో నాది ఇప్పుడు 2nd semester అయిపోయింది. ఇప్పటిదాకా సమ్మర్ బ్రేక్ ఉండే, ఇప్పుడు 3rd semester స్టార్ట్ అవుతుంది. హౌ డిడ్ ఐ ఎండ్ అప్ హియర్ ఆన్ దిస్ బైక్ అంటే, యూఎస్లో చాలా ఖర్చులు ఉంటాయి. ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ కాస్ట్లీ. ఎందుకురా అంటే, నేను ఉండేది కెంటకీ, ఇది ఒక ఊరు. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ నాట్ ఇన్ షికాగో, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ నాట్ ఇన్ న్యూయార్క్, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ నాట్ ఇన్ ఎనీ ఆఫ్ ద బిగ్గర్ స్టేట్స్ ఆర్ మేబీ ఇన్ అ బిగ్గర్ సిటీస్, నీకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పక్కా అవుతుంది. క్యాబ్స్ ఆస్తులు అడుగుతారు, అండ్ బస్సెస్ అంటావా చాలా. మీరు ఒకవేళ కాలేజ్ ప్రిమిసెస్లో మాత్రమే తిరిగేది ఉంటే బస్ అవైలబిలిటీ ఉంటుందేమో, కానీ కాలేజ్ ప్రిన్సెస్ కాదు. ఇఫ్ యూ వాంట్ గో అవుట్ సమ్వే, మనకు అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మనకు కొంచెం పనులు ఉంటాయి. ఆ పనులు కావాలరా అంటే మనకి యూ హ్యావ్ టు బుక్ ఏ రైడ్, యూ హ్యావ్ టు బుక్ ఏ క్యాబ్ అండ్ ఆల్. నాకు చాలా ఖర్చు అవుతుండే దానివల్ల. సో నేను ఒకరోజు డిసైడ్ అయినా, అరే బైక్ ఎందుకు నడపొద్దు. ఇట్ వాజ్ ఆల్రెడీ సమ్మర్, ప్రీ సమ్మర్లో ఉండే. దెన్ ఐ డిసైడెడ్కి అరే బైక్ ఎందుకు నడపొద్దు అని చెప్పి చెక్ చేస్తే, బైక్ లైక్ లైసెన్స్ గురించి, దాని గురించి ఎతికి ఐ వాజ్ ప్రెటీ గుడ్ కన్విన్స్ టు మై సెల్ఫ్, అరే నడిపేద్దాం బైక్ అన్నట్టు. బైక్ నడపడం ఎట్లరా అన్నట్టు ఫస్ట్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళాం. లైసెన్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ తర్వాత అది ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ సెకండ్ టైంకి పాస్ అయిపోయినా, ఫస్ట్ టైంకి పోయింది. ఐ వాజ్ లైక్, ఫస్ట్ టైం ఏముందిలే మనకేం తెలియదు బైక్ గురించి అనుకున్నా, కానీ బైక్ గురించి చాలా తెలియాలి. బైక్ టెంప్ అంటే టెంపరీ లైసెన్స్. ఆ టెంపరీ లైసెన్స్ తీసుకున్న నెక్స్ట్ డేనే వెళ్ళి బైక్ తెచ్చుకున్నా. దిస్ బైక్ ఇస్ బెనెలీ 302S, ఇందాక చెప్పినట్టు. ఇది ఒక 300cc బైక్. కానీ యూఎస్లో బెనెలీ బైక్స్కి అంత క్రేజ్ ఉండదు. లైక్ చాలామందికి తెలియదు కూడా. దే ఓన్లీ నో మోర్ అబౌట్ కావాసాకి. ఇక్కడ చాలా ఎక్కువ అమ్మే బైక్స్ అయితే హార్లీ డేవిడ్సన్, కావాసాకి, BMW బైక్స్. అవి కూడా పెద్ద బైక్స్, సమ్వేర్ అరౌండ్ 1000cc, 1200cc, 1600cc బైక్స్ అందరు కొనుక్కునేది. బికాస్ దీస్ గైస్ ఇక్కడ స్పీడ్ లిమిట్స్ బట్టి ఇంకా నువ్వు కవర్ చేయాలి. అండ్ ఇక్కడ విండ్ అట్లుంటుంది. అండ్ హార్లీ డేవిడ్సన్ అయితే విండ్ షీల్డ్ ఉంటుంది కదా, దట్ వైజర్ థింగ్, దానికోసం. అండ్ దీస్ పీపుల్ మోర్లీ క్రూజ్, ఏదో షార్ట్ డిస్టెన్సెస్ కోసం కార్స్ వాడతారు. ఎనీవేర్ ఇఫ్ యూ వాంట్ గో అనే రైడ్, ప్రాపర్ రైడ్కి వెళ్ళాలంటే మాత్రమే బైక్స్ వాడతారు. నేను బైక్ తీసేసుకున్నా. బైక్ తీసుకొని చాలా భయపెట్టినారు నాకు తీసుకోకముందు కూడా. అరే అసలు ఎందుకు తీసుకుంటున్నావు బైక్, అదే ప్రైస్కి కార్ వస్తుంది, ఇంకో 1000 వేస్తే. నేను ఈ బైక్ 3000 కొన్నా, అదే ప్రైస్కి కార్ వస్తుంది అనగానే నాకు చాలాసార్లు నేను కన్విన్స్ అయిపోయినా, అరే కార్ తీసుకున్నాము. బట్ నాకు కార్ డ్రైవింగ్ రాదే, అప్పటికి కార్ డ్రైవింగ్ రాదు. అండ్ కార్ మెయింటెనెన్స్ చాలా కష్టం యూఎస్లో, చాలా తక్కువకి వచ్చేస్తుంది. మీకు యూఎస్కి వచ్చిన వాళ్ళు కార్లో ఫోటోలు పెడుతున్నారు, కార్ తీసేసుకున్నారు అంటే చాలా తక్కువ ప్రైస్కి నీకు కార్ వచ్చేస్తుంది. కానీ దాని మెయింటెనెన్స్ ఏదైనా చిన్నదైనా, ఇఫ్ యూ వాంట్ గో టు ఎ గరాజ్ అండ్ మేక్ ఇట్ ఫిక్స్, చాలా ఖర్చు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నాకు అనిపించింది, అరే లేదురా, ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నాకు అసలు నేను అఫోర్డబిలిటీ స్టేజ్లో లేను. బైక్ అంటే మనకు తెలుసు, ఏమైనా ఖరాబ్ అయినా మనం చేసుకోవచ్చు, చేపించవచ్చు, ఎవరు అడిగినా మనమే చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బైక్. బట్ కార్ అట్లా ఉండదు. నాకు అది రియలైజ్ అయ్యి ఇంకా వద్దురా అనుకొని లైట్ తీసుకున్నా. సో బైక్ తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి. బైక్ ఎంత, దిస్ బైక్ యాక్చువల్లీ గివ్స్ 60 gallons, 40 miles ఫర్ ఎ గ్యాలన్. నేను ఒక 3.5 gallons కొట్టిస్తాం ఫుల్ ట్యాంక్. సమ్వేర్ అరౌండ్ $14 అవుతుంది. $14కి 3.5 miles. ప్రీమియం ఇక్కడ 3 types ఆఫ్ గ్యాస్ ఉంటుంది, పెట్రోల్.
ఎకనామీ ఉంటుంది 87 89 ఉంటుంది ఎకనామీ ప్లస్, అండ్ ప్రీమియం ఉంటుంది. ఐ మీన్ ఎకనామీ కాదు, రెగ్యులర్ సంథింగ్, నాకు అంత ఐడియా లేదు. బట్ ఈ ప్రీమియం అనేది 93 ఆక్టేన్ అండ్ అబోవ్. సో 93 కొట్టిస్తా, అది $4.2 ఏమో ఉంటుంది గ్యాలన్కి. సో యా, ఇది నా బైక్ జర్నీ. ఇవాళ నేను బైక్ నడుపుతున్నా. కానీ ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంట్రా అంటే, నేను బైక్ కొన్నాక చాలామంది చాలా అడిగినారు, లైక్ ఆస్కింగ్ ఫర్ లైక్ అరే అసలు షాక్ అయినారు, అరే యూఎస్లో బైక్ కొన్నావా, నువ్వు కొన్నావు, ఇంత ధైర్యం ఎందుకు చేసినావు, అసలు స్టోరీ లైక్ యూనో బ్యాక్ స్టోరీ ఏంది, ఫ్రంట్ బైక్ కొన్నాక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ. ఇందాక చెప్పినట్టు అదే, ఇంకా టెంపు తీసుకోవాలి. టెంపుకి ఏమేమి కావాలరా అంటే, సేమ్ కార్కి ఏవైతే టెంపు కావాలో అవే కావాలి. I-20, పాస్పోర్ట్, I-94. You also need a address proof. You can use your lease document or your bank అనేది. అండ్ I-94 అంటే మీకు యూఎస్లో దిగినాక మీరు ఇమిగ్రేషన్ చెక్ అయినాక మీకు I-94 రిలీజ్ అవుతుంది. ఇట్స్ ఎ డాక్యుమెంట్ వే ఇట్ సేస్ మీరు ఏ రోజు యూఎస్కి వచ్చినారు అని, అది లీగల్గా వచ్చినారు అని చెప్పి ఒక ప్రూఫ్ అంతే. సో యా, దట్స్ ద స్టోరీ. సో ఈ బైక్ మీరు యూఎస్లో బైక్ నడపగలుగుతారా నడపలేరా అనే దానికి నేను ఇంకో పార్ట్ చేస్తాను. కానీ మీరు బైక్ నడపవచ్చు, ఇదేం పెద్ద వింత అన్నట్టు చెప్పట్లేదు. బట్ స్టిల్ మన వాళ్ళు చాలామంది యూఎస్లో బైక్ నడపడానికి చాలా ఆలోచిస్తారు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ నాలాగా నడపగలుగుతాను, లైక్ నేను తీసుకోగలుగుతా, డిసడ్వాంటేజెస్ కూడా తీసుకుంటా అంటే నేను బైక్ సజెస్ట్ చేస్తా. సో దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఈజ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.